హాయ్ అండి అందరికి నిద్రపోకంతా హాయ్ చెప్తున్నాను. పొద్దుటే అనమాట 4:30కి. ఈ రోజు నాకు మార్నింగ్ షిఫ్టే వేశారు. ఇంకా అందుకే పొద్దుటే వెళ్ళాలన్నమాట. 6 గంటలకు అలా అక్కడ ఉండాలి. ఎవరూ లేగలేదు, నేనే లేసాను అనమాట ఇంట్లో. ఇంకా అన్నం కూర అయితే వండేసాను. ములక్కాడ టమాటా వండాను అనమాట. నాకు మా మామకి కూడా క్యారేజ్ పెట్టేశాను. ఇంక ఇదైతే టమాటా రైస్ చేశాను అనమాట. నాకే టిఫిన్ కింద చేసుకున్నాను. ఇంక నేనైతే రెడీ అయిపోయాను. లేట్ అయిపోయింది, 6 దాటేసింది. మా మావయ్యని లేపాను అనమాట. ఇంక నేను నడుచుకుంటూ వెళ్ళేసరికి 7 అయిపోతుంది. మళ్ళీ సార్ తిడతారనేసి ఇంక వాళ్ళ ఫ్రెండ్ బండి తీసుకున్నారు. ఇంక బండి మీద అయితే వెళ్ళాము. 6కి ముందు అయితే నేనే వెళ్ళిపోతాను, కానీ 6 దాటేసింది కదా. మళ్ళీ నేను వెళ్ళేసరికి బాగా లేట్ అయిపోతే వచ్చేటప్పుడు లేట్ అయిపోతుంది. 9 అవర్స్ కంప్లీట్ చేయాలి అక్కడ డ్యూటీ. నేను వెళ్ళిన తర్వాత అయితే ఇదిగోండి స్టాక్ అయితే వచ్చిందనమాట. ఒక అబ్బాయి అయితే దించాడు మొత్తానికనే. సార్ లేరు కాబట్టి నాకు తీయడానికి కుదిరింది, లేకపోతే అసలు ఫోనే ముట్టుకోవట్లేదు. కౌంటర్ దగ్గర పెట్టేసి ఉంచుతున్నాము. ఇంక ఇక్కడైతే నేను టిఫిన్ ఏం చేయలేదు కాబట్టి టమాటా రైస్ విడిగా చేసుకుని వచ్చాను. ఇంకా అది తింటున్నాం అనమాట. నేను నాతో పాటు చేసే అమ్మాయిని. నేను మొన్న ఒక బ్లౌజ్ కుట్టానని చెప్పాను కదా, ఆవిడగా బ్లౌజ్ బాగానే కుదిరిందంట. వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా 2 బ్లౌజులు ఉన్నాయి, పట్టుకెళ్ళి కానీ రమ్మ అనేసి అనింది. వాళ్ళ అడ్రస్ నాకు తెలీదు. ఈ కొబ్బరి బొండాలు అమ్మాయి దగ్గర ఉండి ఫోన్ చేయనేసి అనింది అనమాట. నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి అయితే ఫోన్ చేశాను. అదిగోండి ఆంటీ అక్కడ ఉండి చూస్తున్నారు అనమాట. ఫ్లోర్ లో ఉంటారంట ఆంటీ వాళ్ళు. లిఫ్ట్ లో అయితే తీసుకెళ్ళింది అనమాట పైకి. నువ్వు వచ్చేటప్పుడు ఇది నొక్కు అది నొక్కు అనేసి నాకు చెప్తా ఉంది. వీడియో ఎందుకు తీస్తున్నావు, మళ్ళీ దారి మర్చిపోతావనా అనేసి అడిగింది. అవునని చెప్పాను. ఆమె నన్ను ఇంటికి తీసుకెళ్లిన పర్పస్ వేరే అనమాట. బ్లౌజులు తీసుకొచ్చి ఇవ్వాలనుకుంటే స్టోర్ దగ్గరగా తీసుకొచ్చి ఇవ్వచ్చు, కానీ ఆమెకి కరెంటుది మిషన్ ఒకటి ఉంది, కుట్టు మిషనే. అది రిపేర్ లో ఉందంట. నన్ను చూడమని చెప్పింది. నాకు తెలియదండి అనేసి. ఆ మిషన్ ఎప్పుడైనా రిపేర్ వస్తే మా మావితో చేయించుకుంటాను, ఎందుకంటే నాకు అంత పెద్దగా ఏం తెలీదు. ఇంక ఇవిడిది నేనేం చేయలేదు. ఆ బ్లౌజులు తీసుకొని వచ్చేసానంటే కొద్దిసేపు కూర్చో అనేసి అనింది. లేదండి పిల్లలు ఉన్నారు ఇంటి దగ్గర అనేసి వచ్చేసాను. నేను వెళ్ళేసరికి పక్కన ఇంకొక ఆవిడ వచ్చింది. మీరు బ్లౌజులు కుడతారనేసి అడిగింది. అవునండి అని చెప్పాను. ఎంత అనేసి అంటే 400 అని చెప్పాను. ఈవిడికైతే 200 అనే చెప్పాను. ఈ ఆంటీ గారు ఏమో సీక్రెట్ గా పక్కకి ఎక్కేసి 200 అన్నావు కదా 400 అంటున్నావు ఏంటి అన్నారు. మీకు ఫస్ట్ కొడుతున్నాను కదా అందుకే అలా చెప్పాను, ఎవరైనా అడిగితే ఇలా అనండి అనేసి. అంకుల్ గారు అయితే లోపల ఉన్నారనమాట. వచ్చారు. ఎక్కడ మీది ఏంటి అనేసి అడుగుతున్నారు. వీళ్ళైతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. ఇంక తర్వాత నేనైతే ఇంటికి వచ్చేసాను. వచ్చే దారిలో మా పిల్లలకి చల్ల పునుకులు ఉంటాయి కదా, అవైతే తీసుకున్నాను. నేను ఏదైనా వస్తానా అని నా కోసం ఎదురు చూపులు అనమాట. మా పిల్లలు డైలీని పాపం బోరు కొడతా ఉంది. ఇంటి దగ్గర అయితే వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళి టైం పాస్ చేసేవారు. వచ్చిన వెంటనే పడుకుంటూ పోయాను. నేను లేచేసరికి మా అమ్మమ్మ అయితే అన్నం వండేసింది. ఇంకా కూర అయితే వండాలన్నమాట. మా పిల్లోడు అయితే అగ్గిపెట్టెలతో ఆటలాడుకుంటా ఉన్నాడు. టీ తాగితే కానీ ఆ బద్ధకం పోదనుకుంటాను. ఈలోపు టీ పెట్టుకున్నాను అనమాట. చెప్పాను కదా చీకటి అయితే పడిపోయింది, 7 అవుతుంది అనమాట టైము. ఇంక సాయంత్రానికి అయితే బంగాళదుంప కూర అయితే వండాను. అది ఉడికేలోపు మా మావయ్య అయితే వచ్చేసారు. ఇక షాప్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట మా చింతల్లి నేనును. ఇంకా వచ్చిన తర్వాత అన్నం తినేసి అయితే పడుకున్నాము. పిల్లలు అయితే ముందే తినేశారు. ఇంకా మావయ్య నేనైతే వెనకాల తిన్నామన్నమాట. ఆ ఫోన్లో అయితే జబర్దస్త్ చూస్తూ ఉన్నారు. ఫోన్ వైపు చూడమంటే వీడియో వైపు చూడట్లేదు. ఆ జబర్దస్త్లో అయితే మునిగిపోయారు అనమాట. ఇంతే ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేసి ఎలాగుందో కామెంట్ చేయండి. బాయ్.